వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజాగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. దాంట్లో ముఖ్యాంశం ఏంటంటే రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవరికైతే అర్హులు కానిటువంటి రైతులకి, అంటే ల్యాండ్స్కి, గుట్టలకి, చెట్లకి, అలానే వెంచర్స్ చేసినటువంటి ప్లాట్లకు కూడా రైతు బంధు వచ్చింది అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఒక రియల్టర్కి 16 లక్షల రూపాయలు రీఫండ్ చేయాలని నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ యొక్క స్కీమ్ సంబంధించింది ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా చాలా చర్చనీయాంశమైంది. చాలామంది ఈ విధంగా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే ఈ విషయం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు ఇది ఏదైతే రైతు బంధు అర్హులు కానటువంటి వాళ్ళకు వచ్చిందో దాన్ని రీఫండ్ చేయాలి అనేటువంటి నోటీసుల్ని ఏ విధంగా చూడాలి? అంటే రైతు బంధు అనేది ఎందుకు పెట్టారు? సంవత్సరానికి ఇంత రైతుకి భరోసా అనో అర్ధనో వీళ్ళు ఇస్తే దానికి ఇంకో పావులో ముప్పావులో ఆయన కలుపుకొని అందంగా ఏదో పంట పండించుకుంటాడు. విత్తనాలు కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నారు. అండ్ ఏ కాలంలో ఏ పంట వేయాలో ఆ రైతుకు తెలుసు. వీళ్ళు కూడా ఏదో ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. అంతవరకు ఓకే. ఆ ధరణి పోర్టల్లో ఈ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ పలానా ఏబిసిడి అగ్రికల్చర్ ల్యాండ్ 2 ఎకరాలు, అగ్రికల్చర్ ల్యాండ్ 3 ఎకరాలు, అగ్రికల్చర్ ల్యాండ్ 4 ఎకరాలు అందులో నోట్ అయి ఉంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ డేటా ఏదైతే ఉందో వాళ్ళు అలా టింగ్ అన్నొక్కని వీళ్ళందరికీ అలా 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 డబ్బులు పడిపోతూ ఉంటాయి. బేసికలీ అందులో నమోదు చేసుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎవరిది? బీఆర్ఎస్. అవును. సో వీళ్ళు ఏం చేశారు, కొంచెం పరిచయం ఉన్నోళ్ళు, పార్టీ నాయకులకి దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళ కోసము పనిచేసిన వాళ్ళు, వాళ్ళ 10 ఏళ్ళు వాళ్ళు గెలవడానికి పనిచేసిన వాళ్ళు, బాగా తిరిగిన వాళ్ళు, వరిచిన వాళ్ళు, కరిచిన వాళ్ళు ఉంటారు కదా. సార్ మాకేంటి ఏది మనం ఇందాక మాట్లాడినట్టు జగన్ వాళ్ళకి పదవులు కొత్త సృష్టించినట్టు ఈయన కూడా వీళ్ళందరికీ లబ్ధి చేయాలి మనోళ్ళు అని చెప్పేసి, ఏం చేస్తున్నావు సార్, నాకు ఇక్కడ 4 ఎకరాలు ఉంది, ఏం చేస్తున్నావు అంటే ఆల్రెడీ 2 బిల్డింగ్లు ఉన్నాయి, 3వది కట్టాలనుకుంటున్నా, మరి ఎందుకు ఎట్లా వచ్చినావు? అది అగ్రికల్చర్ ల్యాండ్లా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్, చూద్దాంలే కానీ మనోడికి నెంబర్ ఇచ్చేసిపో. అట్లా వీళ్ళకి సంబంధించిన మనుషులందరికీ ల్యాండ్ని, అది అగ్రికల్చర్ ల్యాండ్, అట్లా బోల్డ్ మంత్రులు కూడా లాభపడ్డారు నాకు తెలుసు. గుట్ట అసలు బండరాళ్ళు ఉండే ప్రదేశం కూడా అగ్రికల్చర్ ల్యాండ్. మరి దాని మీద ఏం పండిస్తాడో వాడు తెలియదు. మరి రాళ్ళని అంటే ఇంకేం అగ్రికల్చర్ రాళ్ళు పండిస్తాడేమో, అంతకుమించి ఏముంటుంది అంటే అది కాదు విజయన్ గారు. ఇప్పుడు ఈ యొక్క కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఆల్రెడీ రైతు బంధు తీసుకున్నటువంటి అనర్హులు రిటర్న్ చేయాలి అనేది ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఇప్పుడు ఏంటంటే ప్లాట్స్ చేసినటువంటి వాళ్ళు కూడా దాన్ని కుంటల కింద రిజిస్ట్రేషన్ చేసి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించేసి ఎవరైతే ఆ యొక్క పాస్బుక్కి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయడం ద్వారా వాళ్ళ బ్యాంకులో రెగ్యులర్గా పడుతూ ఉన్నాయి. అంటే చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా చాలామందికి డబ్బులు వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఆ డబ్బులు ఆల్రెడీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారు. ఖర్చు పెట్టుకున్న డబ్బుల్ని వాపస్ ఇవ్వాలి అంటే, రిటర్న్ చేయాలి అంటే అది ఎంతవరకు పాసిబుల్, ఎంతమంది ఇవ్వగలుగుతారు? ప్రజల్లో వ్యతిరేకత రాదా? వస్తుంది. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు అనుకోకుండా మన అకౌంట్లో 50 బ్యాంకు వాళ్ళ తప్పిదం వల్ల 50 కోట్లు పడ్డాయండి. నువ్వు వాడుకుంటే మళ్ళీ తిరిగి కట్టవా? ఇవ్వాలి. అనుకోకుండా వచ్చింది నీకు. అది ఎవరి వల్ల తప్పిదం, చిన్న తప్పిదం, తప్పు నీ వల్ల అయిందో తెలియదు, కేసీఆర్ వల్ల అయిందో తెలియదు, కానీ అయ్యింది, తప్పైతే అయింది. నీది కాంది నీ దగ్గరకు వచ్చింది, నువ్వు ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలి. ఎందుకు ఉంచుకోవాలి? నువ్వు ఖర్చు పెట్టుకొని జల్సా చేస్తే మాత్రం తప్పది. నువ్వు మళ్ళీ విడతల వారీగా కట్టుకో. అంటే నువ్వు ప్రభుత్వానికి అప్పు ఉన్నట్టే. ఎంత కాదన్నా ఆ 16. ఇప్పుడు రీసెంట్లీ యాదగిరి రెడ్డి అనే ఒక ఆయన ఏం చేశాడంటే మన పోచారం మేడ్చల్ గట్కేసర్కి సంబంధించి వస్తుంది, అది యాదగిరిగుట్ట రోడ్డు. పోచారం అంటే ఇన్ఫోసిస్ అవే ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్దవి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. TCSలో ఏవో ఇన్ఫోసిస్, నాకు అంత ఐడియా లేదు, అక్కడ ఉన్నాయి. ఆ పక్కన సింగపూర్ టౌన్షిప్ అవి భలే ఉంటుంది. అది మేడిపల్లి దాటిన తర్వాత నారపల్లి అక్కడేగా. అయ్యో మంచి ల్యాండ్ సార్, అది మంచి ల్యాండ్. అది ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కొన్ని కోట్ల విలువ చేసే ల్యాండ్ అది చేయించుకొని అందులో ఆల్రెడీ వెంచర్లు వేసిండు. దానికి ఈయనకి అకౌంట్లో రోజు పాపం రైతు ఎంత కష్టపడి దున్నుతున్నాడో అని చెప్పేసి సరిపోతాయో లేవో మరి ఇంకేం చేద్దాం అన్నట్టుగా డబ్బులు పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రైతు బంధు
మొన్నటిదాకా మీకు అన్న అర్థనే వచ్చేది, మేము ఇంకో పావులో పెంచుతున్నాం లేండి, అర్హులైన రైతులు తీసుకోండి. మరి ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి అంటే అనర్హుల దగ్గర అన్న తీసుకోవాలి, లేదా వీళ్ళు ఇంకోటి కొత్తదాన్ని ఇవ్వాలి. సరే వీళ్ళ దగ్గర వ్యతిరేకత వచ్చినా ఏం చేసినా సరే బాధ్యత కేసీఆర్ వహించాలి. మరి ఆ 12,000 కోట్లు 25,000 కోట్లు ఉన్నది ఎన్నైతే వీళ్ళందరి అకౌంట్కి ఇప్పటిదాకా పంచిండో అవన్నీ కేసీఆర్ మూట తెచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పి క్షమాపణ చెప్పాలి. ముక్కు భూమికి రాసి ఇట్ట క్షమాపణ అయింది, క్షమించండి, నన్ను చాలా తప్పు చేశాను, కోళ్ళు కకృతిపడి వాళ్ళందరూ నా కార్యకర్తలు నా వెనకాల జెండాలు పట్టుకొని పాపం ఎండనక వాననక చెప్పులు ఇడిచి తిరిగారు, చెమటొడిచి కష్టపడ్డారు, వాళ్ళ వల్ల నేను గెలిచాను. వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటే నా వల్ల కాదు, రాష్ట్రంలో కూడా లేవు. సో ఏం చేయాలా అని చెప్పేసి ఇట్లా ఈ వక్రబుద్ధి చూపించాను, నన్ను క్షమించండి ప్రభుత్వమా అని చెప్పేసి కేసీఆర్ అన్న చెప్పాలి, లేదా ఎవడెవడైతే అక్రమంగా తీసుకున్నారో వాళ్ళందరూ రిటర్న్ చేయాలి. వ్యతిరేకత వస్తే ఇక అది వాళ్ళ కర్మ, ఏం చేసుకోలేం, జనాల కర్మ అది, రాని నష్టమేం లేదు వ్యతిరేకత. అంటే ఏంటి, నీది గాంధీ నీకు కావాలి, అదెలా అంటే మన మనిషికి నీది గాంధీ నీకు కావాలి, లేదంటే ప్రభుత్వము ఇట్లో చేస్తావా నాది తీసుకుంటావా అంటే కరెక్టే. ఇప్పుడు నైతికంగా అయితే మీరు చెప్పినట్టుగా తప్పే, రైతు కాని వాళ్ళు రైతు బంధు తీసుకోవడం అనేది తప్పే. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే గవర్నమెంట్ ఇస్తుంది, అందరికీ వస్తున్నాయి, నాకు గవర్నమెంట్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వీళ్ళు అక్రమంగా అధికారుల చేతులు తడిపి వీళ్ళ పేర్లు చేర్చుకుంటున్నారు. అధికారుల తప్పిదం వల్ల కూడా దాని ఫామ్ ల్యాండ్ కింద రిజిస్టర్ చేసి ఇప్పుడు అదేంటంటే వీడికి సరే చేసావు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు నీది ఇక్కడ రిజిస్టర్ చేసేస్తా, నీకు నెలకు వస్తాయి, సంవత్సరానికి 2 సార్లు వస్తాయి. వాడు 5-5 లక్షలు ఎవరిది ఇప్పుడు దీన్ని ఈడీ కప్ప చెప్దామా, మరి మనీ ట్రయల్ చేస్తారు, మొత్తం అందరు బయటకు వస్తారు, లాస్ట్కి మళ్ళీ కేసీఆర్ ఏవన్నీ ఉంటాడు, ఇదో కేసు అయితే మళ్ళీ. యాక్చువల్గా ఎంఆర్ఓలకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏది అగ్రికల్చర్ ల్యాండ్ ఏది కాదనే విషయం తెలుస్తుంది. అవును, అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సరిపోయింది. చాలా పెద్ద అందరూ విమర్శించారు అప్పుడు, గుట్టలకి ఆ చెట్లకి తుప్పలకి అన్నిటి కూడా రైతు బంధు వస్తుంది విమర్శలు అప్పటి నుంచి ఉన్నాయి. అవును, అడ్రస్ లేని వాళ్ళందరినీ అధికారులను చేశారు, అడ్రస్ లేని వాళ్ళందరికీ ఆ శాఖలు అప్పచెప్పుకున్నాడు, వాళ్ళేమో యథేచ్ఛగా ఈ పనులన్నీ చేశారు. ఇంకా చెప్పాలి అంటే ముందుగా ల్యాండ్లన్నీ అమ్ముకొని 111 జీవో ఎత్తేసాడు అక్కడ. అది ఒక్కసారి తెలుస్తుంది, మళ్ళీ పెద్ద వాన పడ్డప్పుడు అసలు హైదరాబాదే మనము పడవలేసుకొని పోయిన రోజులు ఒకసారి వచ్చింది, గుర్తుంటే మీకు. 111 జీవో ఎందుకు పెట్టారు, వాళ్ళకి పిచ్చిలేసి పెట్టారు అదేమన్నా. అవును, అలా ఇంకో పెద్ద నగరం అది, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఇంకో పెద్ద నగరం కట్టొచ్చు, అక్కడ కట్టొచ్చు తప్పలేదు, కానీ వాళ్ళు ఎందుకు పెట్టారంటే దానికంటే కొన్ని రీజన్స్. కాంక్రీట్ జంగిల్ అయిపోతే వాటర్ కిందకి గ్రౌండ్ వాటర్ కోసం అని చెప్పేసి 111 జీవో అనేది పెట్టారు. దాన్ని ఎత్తేసా, ఎందుకు ఎత్తేసావంటే మొత్తం ఆ టైంలో ఆ ల్యాండ్లన్నీ ఇళ్ళల్లోకి ఇచ్చేసాడు. ఇక్కడ కొను నేను చెప్తా, తీసుకో నేను చెప్తా, ఓకే సార్ మీరు చెప్పింది నేను తీసుకుంటా, ఎంత కొను 15,000కి 16,000కి, ఆ పాపం పిచ్చి పిచ్చి రైతులు ఈ పనికిలాంటి ల్యాండ్ అంటానండి, ఏం చేస్తాము ఓన్లే తీసుకోపో అని చెప్పేసి ఇచ్చేస్తే సడన్ గా 111 జీవో ఎత్తేసాడు. ఎంత హాయిగా ఎత్తేసాడు, ఇట్లాంటి పనులన్నీ చేశాడు. ఇప్పుడు దీన్ని కనుక అర్హులు కాని వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. నీది గాంధీ నీకు వచ్చిందండి, అనుకోకుండా బ్యాంకు వాళ్ళ తప్పిదం వల్ల నా అకౌంట్లో ₹1,00,00,000 పడ్డాయి, కానీ నేను ఖర్చు పెట్టినా సరే నేను వాళ్ళకి ఇవ్వాలి, నా బాధ్యత అది, నాది గాంధీ నాకు వచ్చింది. బ్యాంకు ప్రభుత్వమే కాదండి, అనుకోకుండా నేను పాపం ఎవరికో కొట్టబోతే కూడా జీపే గూగుల్ పే ఒక్క నెంబర్ తప్పు వల్ల మీకు పడ్డాయి, ఫోన్ చేసి సారీ అండి ఇట్లా మీకు పడ్డాయని వెనక్కి ఇవ్వమని అడిగే బాధ్యత వీడికి ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత వాడికి ఉంది, ఇవ్వాలి అంతే. అండ్ కాదు దీనివల్ల మీరు అన్నట్టు ఏముంటుందంటే ఆ కేసీఆర్ వచ్చినప్పుడు మాకు అన్ని ఇచ్చిండు, ఈయన వచ్చి అన్ని లాక్కుంటుండు అని జనాల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేక జనాలు వ్యతిరేకంగానే చావని, వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఇట్లాంటివి పోతా ఉంటేనే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఇంకో శ్రీలంక అవుతుంది. అట్లా ఈ లాంగ్ టర్మ్ వీళ్ళకి తెలియదు. అప్పటికప్పుడు అకౌంట్లో పైసలు పడ్డాయా, ఈరోజు వెళ్ళి మటన్ వండుకొని తిని పంచే కాల్జాప్ పడుకున్నామా, చాలా అంతే, అంతకుమించి అవసరం వీళ్ళకి లాంగ్ టర్మ్ తెలియదు. అండ్ వీళ్ళందరూ ఇంత అమాయకంగా ఉన్నారు కాబట్టే ఇన్నాళ్ళు ఈయన నక్క విన్యాసాలన్నీ సాగినాయి కేసీఆర్. అది సంగతి. ఇది అండి ఏదైతే రైతు బంధు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దాని గురించి విజ్ఞాన్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.